పురం మండలంలోని ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, ఉపాధి కూలీలకు ఈ వీడియో చాలా అవసరం. సో ముందుగా నేను వాట్సాప్ గ్రూప్లో పెడుతున్న ఈ ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలా సో డౌన్లోడ్ చేసుకున్నాక ఇలా రెడ్ కలర్లో వస్తుంది ఏపీకే. ఓపెన్ అనండి. తర్వాత ఇన్స్టాల్ తర్వాత ఇన్స్టాల్ అయింది ఇప్పుడు. సో ఓపెన్ అయిన తర్వాత ఇవన్నీ యాక్సెప్ట్ చేయాలి వైల్ యూజింగ్ ద యాప్ అని. తర్వాత ఎల్లో కొట్టాలి. తర్వాత మన స్టేట్ ఇట్లా పైకంటే మన స్టేట్ ఇక్కడ కింద తెలంగాణ అని వస్తుంది. సో ఈ తెలంగాణ సెలెక్ట్ చేసుకొని కింద అప్డేట్ అనాలి. ఖచ్చితంగా మీ ఫోన్లో లొకేషన్ ఆన్లో పెట్టుకోవాలి. ఆన్లో పెట్టుకోకపోతే మళ్ళీ యాప్ చాలా ఇబ్బంది పడుతుంది. సో ఇప్పుడు ఇక్కడ 6 ఆప్షన్లు ఉన్నాయి కదా. ఇక్కడ మనకి చాలామంది కూలీలు మా డబ్బులు బ్యాంకులో పడ్డాయా లేదా, పడితే ఏ బ్యాంకులో పడ్డాయి, ఎన్పిసిఐ అయిందా లేదా, ఇవన్నీ అనుమానాలతో పేమెంట్లు చాలామంది ఆగిపోతున్నాయి, లేకపోతే ఏ అకౌంట్లో పడట్లేదు తెలియట్లేదు. అటువంటప్పుడు ఈ మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక జాబ్ కార్డ్ నంబర్ కొట్టాలి. పూర్తిగా కొట్టాలి జాబ్ కార్డ్ నంబర్. సో ఇక్కడ జాబ్ కార్డ్ నంబరు డాష్ ఉంటే డాష్ కూడా కొట్టండి. అక్కడ జాబ్ కార్డులో కొత్త జాబ్ కార్డులో ఏది ఉంటే అది మొత్తం కొట్టాలన్నమాట. TS-30-001 మల్లెలమడుగులో. ఇప్పుడు మన మల్లెలమడుగు పంచాయతీలో ఒకరికి ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం చూస్తున్నాం అన్నమాట. సో 30-001-02. సో ఈ జాబ్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసినాక ఇక్కడ భూతార్థం లాగా ఉంది కదా సెర్చ్. ఈ సెర్చ్ మీద ఇట్లా కొట్టాలి. కొడితే ఈ పూర్తిగా ఈ వివరాలన్నీ వస్తాయి. జాబ్ కార్డ్ నంబరు, పేరు, మస్టర్లో ఎవరి పేరు అవుతుందో వాళ్ళ పేరు ఇక్కడ వచ్చేస్తుంది. ఇక్కడ గుంజాల స్వరూప ఈమె పేరు. ఈ ఒకసారి అంతా చూసుకోండి. జాబ్ కార్డ్ నంబరు, హెడ్ ఆఫ్ ది, తర్వాత డిస్టిక్, బ్లాక్, ఇవన్నీ మల్లెలమడుగు, అశ్వాపురం, భద్రాద్రి కొత్తగూడెం. సో ఇలా వివరాలన్నీ వచ్చినాయి. ఇక్కడ మళ్ళీ ఇంకొకటి కూడా చూసుకోండి. జాబ్ కార్డ్ నంబరు, అటెండెన్స్, తర్వాత పేమెంట్, తర్వాత ఈ ABPS స్టేటస్. సో ఇది మన పేమెంట్ స్టేటస్ ఏంటనేది ఇక్కడ తెలుసుకోవచ్చు మనం. ఇక్కడ పేమెంట్లోకి వస్తే డబ్బులు పడ్డాయా లేదా అనేది తెలిసిపోతుంది. సో ఇక్కడ స్వరూప అనే పేరు ఉంది కదా. ఇప్పుడు ఒకసారి చూడండి. ఈమె స్వరూప అనే ఆమె 4 వారాలు 4 వర్క్ ఐడీలలో పనిచేసింది. ఈ వర్క్ ఐడి 1, వర్క్ ఐడి 2, వర్క్ ఐడి 3. ఇది PT, ఇదేమో డీసిల్టింగు, ఇది డీసిల్టింగు, ఇది ఏదో వర్క్ ఐడి. 4 వర్క్ ఐడీలలో ఈమెకి డబ్బులు రావాల్సింది ఉంది. సో ఈ మొదటి వర్క్ ఐడి చూడండి. 2 పేమెంట్లు ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే ఇక ICICI బ్యాంకులో డబ్బులు క్లియర్ అయినాయి. 233 రూపాయలు, 1046 రూపాయలు డబ్బులు క్లియర్ అయినాయి. తర్వాత ఎన్ని రోజులు, ఇక్కడ 1 రోజు, ఇక్కడ 5 రోజులు, ఇంత డీటెయిల్డ్గా వస్తుంది. సో రెండో వర్క్ ఐడి చూడండి. ఈ రెండో వర్క్ ఐడి ఇప్పుడే నాకు ఫోన్ చేశారు మా డబ్బులు పడలేదని. ఇక్కడ 1814 రూపాయలు, 1263 రూపాయలు, ఈ 2 రిజెక్టెడ్. ఎందుకు ఇక్కడ చూడండి, NPCI. సో NPCI పెండింగ్ వల్ల ఈ 2 వారాల డబ్బులు 1800, 1200 రిజెక్ట్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ వర్క్ ఐడిలో ICICI బ్యాంకులో డబ్బులు క్రెడిట్ అయినాయి. ఏ తేదీన క్రెడిట్ అయినాయి కూడా చూపిస్తుంది. జూలై 11వ తారీఖు. ఇక్కడ ఇది NMMS పోకపోవడము, లేకపోతే ఆమె డిమాండ్ పెట్టుకుంది కానీ పనికి రాకపోవడము ఏదో. అంటే ఇక్కడ 3 వర్క్ ఐడీల్లోనే ఆమెకి డబ్బులు రావాల్సింది ఉంది. అందులో ఒక వర్క్ ఐడి పెండింగ్ ఉంది, రిజెక్ట్ అయింది. సో ఈ విధంగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ని చాలా సింపుల్గా వాడచ్చు. ఈ యాప్ని అందరూ ఉపయోగించుకొని మీ ఫీల్డ్ అసిస్టెంట్లు, మేట్లు, కూలీలకు
ఇది ఎలా చూడాలో తెలియని వాళ్ళందరికీ మీ మొబైల్లో చూసి వాళ్ళ యొక్క స్టేటస్ ఏంటో చెప్తే మనం చాలామందికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.